లలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒక ఆమెతో పాటు గణపతి దేవుని చక్రవర్తి అయిన కాకతీయ రాజు యొక్క కుమార్తె రుద్రమదేవి. ఆమె ఏమన్నదంటే ఊయలను ఊపే చేతు ఉరిని కూడా పాలించగలదని చెప్పానంటే ఊయల ఊపే చేతు కూడా ఈ ప్రపంచాన్ని దేశాన్ని కూడా పాలించవచ్చు అని చెప్పి నిరూపించిన ఒక మహా వీర నారి మన రుద్రమాదేవి. నోటికొచ్చినట్లు కారుకు తలుకూస్తూ చెత్తవాగుడు వాగే శత్రుసేనలకు యుద్ధరంగంలో పదునెక్కిన కరువాలంతో బదులిచ్చి నా సైన్యాన్ని గెలిపించి పొలిమేరలు దాటేలా ఉరికించి నా సత్తేమిటో చూపించి భయంతో తల వంచి పొగిడేలా చేసిన తెలంగాణ బిడ్డను సువిశాల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో ధృవతారాగా వెలిగిన మహారాణిని గణపతి దేవుని గారాల ముద్దు బిడ్డను రాణి రుద్రమాదేవిని నేను యుద్ధరంగంలో కాలు మోపితే శత్రువులు భయంతో తోకమడుస్తారు. నా వీర గర్జన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తే శత్రువులకు ముందు కానీ నేను జంకనే లేదు. పురుష వేషాధించాను. నా పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు. గ్రామీణ రైతుల పట్ల మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేశాను. శ్రీ విద్యకు బాటాలు వేశాను. పురుషుల కంటే ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాను. జయ హో రుద్రమ, జయ హో రుద్రమ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడిచి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుటలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి. గుమ్మాడి గుమ్మాడి రాయైపోతే నీ డాడీ ప్రాణం పోసావే ఎన్నో సులాడి. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని నన్ను ప్రతిరోజు చూసుకొని కాసేపుంటే చాలే నన్ను మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టే కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి.
బిడ్డలారా, మీ మాటను చాలా అలసిపోయాను, చాలా చాలా అలసిపోయాను. మీరు వాడే పురుగు మందులతో సాగు చేయడం వల్ల నేను నాశనం అవుతున్నాను. మీరు కొట్టే పురుగు మందులతో నేను విషంగా తయారవుతున్నాను. మీరు చల్లే గడ్డి మందులతో నాలోని సూక్ష్మజీవులు చనిపోయి నిర్జీవంగా అవుతున్నాను. నా శరీరం అగ్నిగోళంగా మండిపోతుంది. నాలోని పోషకాలు అన్నీ జీవశక్తి అడుగంటి పోతుంది. మెల్లమెల్లగా క్షీణించి పోతున్నాను. నాకు జ్ఞాపకం వస్తుంది, ఒకప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండేదానిని. ప్రకృతి వ్యవసాయం చేసేవారు నన్ను అమ్మలా చూసుకునేవారు. నేను వేలాది సంవత్సరాల నుండి తమ ఒడిలో పెట్టుకొని చూసుకునేవారు. నేను కూడా వారికి అన్నీ ఇచ్చేదానిని. వారు ఆవు పేడ చల్లి నా మట్టిలోని కోట్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందేవి. నేను శక్తివంతమై తొలకరి జల్లు కురిసినప్పుడు ఆ మట్టి పరిమళంతో ఎంతో ఆనందించేదానిని. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అభివృద్ధి టెక్నాలజీ పేరుతో నన్ను మీరు బంజరు భూమిలా చేసేస్తున్నారు. ఆవు పేడ వేసే బదులు టన్నుల కొద్ది యూరియా బస్తాలు తెచ్చి చల్లి నన్ను हिरला पान चबाए आहा और ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए ओ खाई के पांच वाला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल ओ छोरा गंगा किनारे वाला ओ छोरा गंगा किनारे वाला खाई के पान बनारस वाला खुली अकला अरे राम दुहाई कैसे चक्कर में पड़ गया हाय 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 कहाँ जान फंसाई मैं तो सूली पे चढ़ गया हाय हाय कैसा सीधा साधा मैं कैसा भोला भाला अरे कैसा सीधा साधा मैं कैसा भोला भाला जाने कौन घड़ी में पड़ गया पढ़े लिखों से पाला मीठी छुरी से हुआ हलाल छोरा गंगा किनारे वाला ओ छोरा गंगा किनारे वाला ओ खाई के पान बनाओ रस वाला खुल जाए बंद अकल का ताला ओ मेरा हमरा से ना जा कुंवारी हमें सूरत पे मर गए हाय 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 कटारी हमें दिल में उतर गई हाय हाय कैसी गोरी गोरी तीखी तीखी छोरी मामा कैसी गोरी गोरी तीखी तीखी छोरी करके जोरा जोरी कर गई हमरे दिल की चोरी मिली छोरी तो हुआ निहाल छोरा गंगा किनारे वाला ओ छोरा गंगा किनारे वाला ओ खाई के पान बनाओ
ఎందుకంటే ఇంక అందరూ మన పిల్లలే కదా, మళ్ళీ ఫీల్ అవుతారు మీరు ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోతే. కాబట్టి రామాయణం ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం మీకు యాదకుంది, సంవత్సరం మనం శ్రీకృష్ణుడి గురించి చేసినాం, పుట్టిన్స్ ఉంది, ఆయన కంసుని చంపి అక్కడ దాకా మనం చూసినాం. ఈ సంవత్సరం రాముడు, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం అయోధ్య లోపల రామ మందిరం నిర్మాణమైంది కాబట్టి రాముడు పుట్టించింది, సీత అపహరణం దాకా మళ్ళా పట్టాభిషేకం అయ్యేదాకా దశరథ సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక
వనవాసములు చేయమన్నది వనవాసములు చేయమన్నది రామయ్య
మంది బాలకులు ఇద్దరు ఇట్లా అమ్మ ఇట్ట పెట్టి నువ్వు నీ పేరేందమ్మా? కార్తిక, కార్తీక. మీ పేరు? మోక్షిత. వెరీ గుడ్ అమ్మ. కార్తీక, మోక్షిక ఆ పాత్రలన్నీ పైకి తేవడానికి చాలా కష్టపడి పిల్లలందరికీ మీ ఆశీర్వాదాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రమూర్తిలకు మంచి చదువును విద్యను ఇవ్వాలని, రామమూర్తి సీతమ్మ వారు ఇవ్వాలని కోరుకుంటూ మీరందరూ ఒక్కసారి వీళ్ళ తరపున భగవాన్ వేడుకుంటూ చప్పట్లు కొట్టండి అమ్మ. థ్యాంక్ యూ.